మీ అందరికీ నా పరిచయంలో అందరూ బాగుందండి. ఓకే, మీ పిల్లలు మీ కుటుంబాలు అందరూ విషయంలో కదా మంచిది. దేవుడు మిమ్మల్ని కుటుంబంలో చూసుకుంటారు. మరి అక్టోబర్ నెలలో మనం పూర్తి చేసుకుంటున్నాం. ఇవాళ తారీఖు 26వ తారీఖు. చాలా గొప్ప విషయం ఏంటంటే సంఘానికి చెప్పేది ఈ సంవత్సరంలో 10 నెలలు మీరు వ్యక్తులు మీ కుటుంబాలు మీ భర్తలు క్షేమంగా ఉన్నాయని ఇదంతా కూడా ప్రభుత్వాన్ని సూచిస్తూ వారి యొక్క కృప. అయితే ఈ 10 నెలల్లో దేవుని కొరకు మనం ఏం చేసినామనేది కూడా జ్ఞాపకం కూడా చేసుకోవాలి. దేవుని కొరకు మనం ఎంతవరకు మనం ఏ విధంగా మన ఆత్మలు మన శరీరాలు ఇష్టపరిచాము. దేవుని యొక్క సన్నిధిలో దేవుని పని కొరకు ఇష్టపడ్డాము. ఆలోచించింది. మనకి ఈ సంవత్సరం 2025వ సంవత్సరంలో మనకి ఇంకా 2 నెలలు మాత్రమే ఉంది. జ్ఞాపకం పెట్టుకుని ఈ 2 నెలల్లో కూడా మనం దేవుని కొరకు దేవుని పని కొరకు మన పరిస్థితులను దేవునికి అప్పగించుకున్నాము. ప్రభు సన్నిధిలో దేవుని ద్వారా మనం అనుకుంటున్నాము, మనందరికీ మనమే బతికేస్తున్నాము అనుకుంటున్నాము, మనందరికీ మనం పనిచేసుకుంటున్నాము అనుకుంటున్నాము, మనందరికీ మనము తిని సంతోషంగా ఒక ఉదయకాలం వెలుస్తున్నామని అనుకుంటున్నాము. అయితే దీనందరికీ ఎంతలో కారణం దేవుని యొక్క తోడు సహాయం ఉంటున్నాము. మళ్ళీ ఉదయాన్ని చూడడానికి మళ్ళీ మీ పనిపాట్లకు వెళ్ళడానికి అంతా కూడా దేవుని యొక్క సహాయం తెలియజేస్తున్నాము. ఈరోజు దేవుని వాక్యం అందరి దగ్గర బయట ఉన్నాయి కదండి. బయట ఉన్న వారు పుస్తకాలు బయట చూపించినప్పుడు ఆడవారు మగవారు అందరూ కూడా బయటంతా అవుతుంది. ఓకే, అలాగే వచ్చిన బయటలు మీ దగ్గర ఉన్న బైబిల్లో ఉన్న వాక్యం, ఈ బైబిల్లో ఉన్న దైవ గ్రంథం, ఆ గ్రంథం మనుషులను మార్చివేస్తాడు, తాగుబోతులను మార్చివేస్తాడు, విచారాన్ని మార్చివేస్తాడు, దొంగలను మార్చివేస్తాడు, అపవిత్రులను మార్చివేస్తాడు, మోసగాన్ని మార్చివేస్తాడు. చెప్పాలి, రోగ సంబంధమైన జీవితాలు చూపించిన వారందరికీ ఈ చేతులు ఉన్న బైబిల్ మార్చివేయడానికి అది దేవుని చేత రాయబడిన అందుకు కిందించింది. దేవుని చేత రాయబడిన గ్రంథం. అంతేగాని ఏదో ఊహించి రాసింది కాదని ఇది తెలియజేస్తున్నాను. వాక్యంలోకి వెళ్దాం. మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయం. జాగ్రత్తగా చూడండి. కొందరిని చెప్పి 4వ అధ్యాయం తీసుకుని
4వ వచనాన్ని మీరు చదువుకోండి. అందుకు ఆయన మనుషులు రొట్టె వలన మాత్రము కాదు గాని మనుషులు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుడి నోట నుండి వచ్చే ప్రతి మాట వలన దేవుని నోట నుండి వచ్చిన ప్రతి మాట వలన జీవించినని రాయబడి ఉన్నది. మీరందరూ గమనించాలి. ఈ మాట స్వయంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మాట్లాడుతున్న మాట. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన బాప్తిసం తీసుకుని నేల నుంచి బయటకు వస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఆకాశం నుంచి దిగి కావుల వలె పరిశుద్ధాత్ముడు దర్శించినట్లుగా లేఖనం చెప్తూ ఉంది. అయితే ఇక్కడ ఆయన అంటే యేసు ప్రభువారు, ఆయన అంటే యేసు ప్రభువారు 40 దినాలు ఉపవాస ప్రార్థన చేస్తారు. దేవుని బిడ్డలను గమనించింది. ఉపవాస ప్రార్థన అంటే సాధారణ ఇష్టం ఉండదని, మీకు ఏదో బలహీనత పెడతాడు, ఇంట్లో ఏదో సమస్య తీసుకొస్తాడు. ఉపవాస ప్రార్థన అంటే నీ వెనక్కి లాగి నేను ఆపేయడానికి ప్రయత్నిస్తాడు. అసలు ఉపవాసం ఉంటే ఆడు ఓడిపోతాడు, మీరు దేవుడికి గెలిపిస్తారు. అందుకు అడిగి తెలుసు కనుక మిమ్మల్ని ఉపవాసం లేకుండా చేసి ఆటంకపరుస్తూ ఉంటాడు. కనుక మీరు గుర్తిరిగి ఆడు ఎంత ఆటంకపరిచినా, ఆడు ఎన్ని ఇబ్బందులు పెట్టినా అప్పుడే చుట్టాలు వస్తారు, అప్పుడే హాస్పిటల్ ప్రయాణాలు ఉంటాయి, అప్పుడే మనకి ఏదో కార్యక్రమాలు ఉంటాయి. ఇవన్నీ ఎందుకు మన దిన జీవితంలో అలాగే ఆ ప్రార్థన రోజు ఏ ప్రార్థన ఉపవాస ప్రార్థన రోజు మనకి జరుగుతున్నాయి అని అంటే మనం దేవుళ్ళు ఎదుర్కోకుండా ఉండడానికి, దేవుని ఆశీర్వాదాలు చూడకుండా ఉండకుండా చేయడానికి, సాధారణంగా మనం జయం పొందుకోకుండా ఉండడానికి వాడు అన్నిన అన్నాగాలన్నీ. కనుక వీటన్నిటిని పక్కన పెట్టి జాగ్రత్తగా దైవ సన్నిధిలో మనం కూర్చుంటానికి ప్రార్థన చేయడానికి సిద్ధపడాలి. అయితే ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఒక విషయం జ్ఞాపకం చేస్తున్నాను. ఏమిటంటే మనుషులు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చిన మాట వలన మనుషులు జీవిస్తాడు. సార్ అందరూ స్తోత్రం చెప్పండి. ఈ మాట మీకు అర్థమైందో లేదు, చాలాసార్లు విన్నారు, చాలామంది పాస్టర్ గారు చెప్పారు, చాలామంది చెప్పిన విషయాలు మీకు విని ఉంటారు. అంతేకాదు నేను కూడా చెప్పాను ఎన్నోసార్లు. మనం జీవించడానికి మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. మనం జీవించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. మనం బ్రతకడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. మన జీవితంలో మనం బ్రతకడానికి ఎన్నో కన్నుట్లాటలు ఆడుతున్నాం,
ఎన్నో వ్యవహారాలు చేస్తున్నాం, ఎన్నో పనులు చేస్తున్నాం, ఎన్నో వ్యాపారాలు చేస్తున్నాం, ఎన్నో ఉద్యోగాల్లో జాయిన్ అవుతున్నాం, ఎన్నో చోట్ల ఆయా చోట్ల పనులకి మనం వెళ్తున్నాం, వ్యవసాయ పనులు చేస్తున్నాం, ఆయా డ్యూటీలు పనులు చేస్తున్నాం. ఇదంతా దేని కొరకు అంటే ఒక మాట చెప్పాలంటే మనము జీవించడానికి అలా చెప్తున్నాం. అయితే దేవుని వాక్యం అంటుంది మంచిదే, నేను చెప్పినవన్నీ కూడా చేసుకోవాలి, చేసుకోకపోతే తినడానికి, కట్టుకోవడానికి, వగేరా అవసరాలకి డబ్బు అవసరం. కానీ మనం ఫోకస్ అంతా దేనికి పెడుతున్నాము? దాని మీద పెడుతున్నాం. అది నీ యొక్క జీవితానికి సంపూర్ణం కాదు. ఈ లోకంలో కొంతవరకు నీ జీవితాన్ని బ్రతకడం కొరకు దేవుడు ఏర్పాటు చేసిన ఒక చక్కటి మార్గం. అది కూడా దేవుడు ఏర్పాటు చేసిందే. పని చేసుకుంటూ, ఉద్యోగం చేసుకుంటూ, పనులు చేసుకుంటూ, చదువుకు వెళ్ళడం, ఇలా ఏదైనా దేవుడు ఏర్పాటు చేసింది. దానితో పాటు జాగ్రత్తగా వినండి. అంతకంటే ముఖ్యమైనది దేవుని యొక్క వాక్యము. జాగ్రత్తగా వినండి, దేవుని వాక్యం. నేను గతించిన కొన్ని నెలల నుంచి దేవుని వాక్యం యొక్క ప్రయోజనాలు చెప్తున్నాను. కొన్ని నెలల నుంచి చెప్తున్నాను. నేను కావాల్సిన యూట్యూబ్లో దేవుని యొక్క వాక్యం యొక్క ప్రయోజనాలు కొరకు కొట్టండి. అనేక వీడియోలు, అనేక వాక్యాలు, అనేక సంగతులు దేవుడు బయలుపరిచి మాట్లాడి సంఘానికి అందించిన వర్తమానాలు ఉన్నాయి. అయితే ఈరోజు కూడా దేవుని వాక్యం యొక్క ప్రయోజనాలు, మీ చేతిలో ఉన్న బైబిల్ వలన నీకు ప్రయోజనం, మీ ఇంట్లో ఉన్న బైబిల్ నీ బిడ్డలకు ప్రయోజనం, నీ భర్తకు ప్రయోజనం, నీ బంధువులకు ప్రయోజనం, ఈ గ్రామానికి ప్రయోజనం. వాటిగా చెప్పాలంటే భూమి మీద ఉండే ప్రపంచ దేశాలన్నింటినీ బైబిల్ భక్తి మాత్రమే మార్గము, ప్రయోజనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే అలాంటిది మనము అనేక సంగతులు నేర్చుకోవడానికి దేవుడు పంపించాడు. మీరే కాదు కానీ చెప్తున్న నేను కూడా ఎన్నో సంగతులు, వందలాది సంగతులు, వేలాది సంగతులు నేను కూడా బోధిస్తున్నప్పుడు నేను కూడా తెలుసుకుని, అంటే దేవుని వాక్యం వల్ల ఇంత ప్రయోజనం ఉందా, దేవుని వాక్యం వల్ల ఇంత బెనిఫిట్ ఉందా, నాకు, నా పిల్లలకి, నా కుటుంబానికి, గ్రామానికి, సంఘానికి, సావాసానికి, అన్ని అందరికీ ఇంత గొప్ప ప్రయోజనమా అని ఇంకా నన్ను ఏం చేస్తుందంటే దేవుని యొక్క వాక్య విషయాలను బయలుపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ చదివి యొక్క వాక్యంలో ఇది మూలవాక్యం. ఈరోజు చెప్పే వాక్యానికి మూలవాక్యం ఏమిటంటే మనిషి రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చిన ప్రతి మాట వల్ల, దేవుని నోట నుండి వచ్చిన ప్రతి మాట. ఇందాక స్టార్టింగ్లో అందరినీ బైబిల్ తెచ్చుకున్న వాళ్ళందరూ బయట అందరూ బైబిల్ చూపించారు. ఆ బైబిలే దేవుని యొక్క మాటలు, మాట కాదు మాటలు. దేవుని స్తోత్రం. మోషే ఏమంటారో తెలుసా? దేవుని మార్గాలు అంటాడు. మార్గం కాదు,
బైబిల్ దేవుని మార్గాలు, బైబిల్ దేవుని యొక్క మాటలు. మీరు బాగు చేయడానికైనా, ఇలా చెప్పాను, తాగులోంచి బయటకు లాక్కి రావడానికైనా, ఏమైనా తప్పులు చేస్తే తప్పు నుంచి బయటకు లాక్కి తీసుకురావడానికైనా, ఒక దొంగమైన ఏదైనా నేను చెప్పినట్లుగా దేవుని యొక్క వాక్యం మీ జీవితాన్ని మార్చగలిగినది, ప్రయోజనకరమైన మీకు నేను తెలియజేస్తున్నాను. అయితే ఈ వాక్యం ప్రయోజనకరమైనది కనుక ఇందులో విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఏమిటంటే దేవుని వాక్యము ఆత్మ సంబంధమైన ఆహారం. దేవుని సొంతం చెప్పండి. ఆత్మ సంబంధమైన భోజనం. అందుకే సుప్రభే ఉన్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ, రొట్టె అంటే మనం తిన్న ఆహారం ఏదైనా, అది రైసాన్ని కావచ్చు, టిప్పు ద్వారా ఏదైనా కావచ్చు, పళ్ళు ద్వారా ఏమైనా కావచ్చు, కానీ దేవుని నోట మాట వలన మాత్రమే ఏం జరుగుతుంది? జీవించగలము, బ్రతకగలము అని వాక్యం చెప్తారు, మాట్లాడతారు. అలాగా అనేక మంది జీవితాలు మార్చి బ్రతికించిందే దేవుని యొక్క వాక్యం. చెప్పండి, ఏం చెప్పాలి? చెప్పండి అందరూ గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, చెప్పండి అనగానే ఆమె చెప్పాలి. దేవుని స్తోత్రం. అనేక జీవితాలు బాగు చేసి మనుషులుగా తయారు చేస్తుంది, మనుషులుగా నిలబెట్టి దేవుని కొరకు గొప్ప యోధులుగా, సేవకులుగా, గొప్ప ప్రవక్తలుగా దేవుడు వారిని నిలబెట్టుకుని భూమి మీద వాడుకుంటున్నది. మహా గొప్ప వాక్యం యొక్క ప్రయోజనం ఇక్కడ ఎక్కడ ఏ చోట దొరకదు, కానీ బైబిల్ గ్రంథంలోనే వాక్యం దొరుకుతుంది. కనుక ఆ వాక్యం బట్టి మనం అందరూ స్తుతించడానికి ఓకే. దేవుని వాక్యము ఆత్మ సంబంధమైన ఆహారం అని చెప్పాను. దీనిలో ఒక విషయాన్ని మన జ్ఞాపకం చేస్తుంది. జాగ్రత్తగా అలా చక్కగా వాక్యం మంచిది. ఈరోజు చాలామంది మందిరాన్ని గుర్తించారు, అంటే వాక్యాన్ని గురించి చక్కటి వర్తమానాన్ని పోగొట్టుకున్నారంటే వీటిని జ్ఞాపకం చేస్తుంది. అయితే ఆత్మ సంబంధమైన ఇది ఆహారము అనే దాంట్లో వాక్యము ఆత్మీయ అభివృద్ధికి కారణం. ఆత్మ సంబంధమైన ఆహారం అంటే ఇంకా మనం తినక్కర్లేదా, వంట చేయక్కర్లేదా, రైస్ తెచ్చుకోకర్లేదా, కూరగాయలు తెచ్చుకోకూడదా, బియ్యం తెచ్చుకోకూడదా అని అభిప్రాయాలు ఎవరితో వస్తాయో అని చెప్పి దానిలో నేను చిన్న కొటేషన్ చెప్తున్నాను. ఇది ఈ ఆహారం ఆత్మ సంబంధమైన అభివృద్ధి కొరకైన ఆహారము. జ్ఞానం వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని మనసులో పెట్టుకుంటుంది. వాక్యము ఆత్మ సంబంధమైన ఆహారం
యేసు ప్రభు ఏమన్నాడండి? రొట్టె వలన కాదు అన్నాడు కదా. ఎంత మానేయండి అని ప్రశ్నించి మహా గొప్పవాళ్ళు బయట ఎంతమంది లేరా? ఉన్నారు. ఎంత మానేయండి, ఉండుకుంటా మానేయండి, వాక్యం చదువుకుంటూనే బతికేయండి అని చెప్పేవాళ్ళు చాలామంది లేక మానలేదు. అయితే ఎందుకు ఆత్మ సంబంధమైన ఆహారము, ఈ వాక్యము ఆత్మకు అభివృద్ధికి గల కారణం అంటే, మీరు శనివారం మంగళవారం ఒక సబ్జెక్ట్ చెప్తున్నాం. ఏంటది? ఆత్మరక్షణ. ఏంటండి? ఆత్మరక్షణ గురించి చాలా క్లియర్ చేశారు. అందులో చెప్పుకొచ్చారు ఆత్మ యొక్క విలువ గురించి చెప్పారు. ఆత్మ ఏమి తింటే, ఏమి వింటే వారు ఆశీర్వాదకరంగా ఉంటారు అనే దాని గురించి మాట్లాడుకుంటూ వచ్చారు. ఆ వీడియో వింటే మీకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు నేను ఈ మాట చెప్తానంటే చాలామంది శరీర ఆహారం అనుకుంటున్నారు, కానీ శరీర ఆహారం కాదు, ఆత్మ యొక్క ఆహారము. మీలో నాలో సంఘములో ప్రతి ఒక్కరిలో కూడా మనుషులు దేవుడు ఆత్మను పెట్టాడు, ఆత్మను పెట్టాడు. అందరూ స్తోత్రం చెప్పగలరా? ఈ ఆత్మ పడిపోకుండా, ఈ ఆత్మ జారిపోకుండా, ఈ ఆత్మ దేవునికి దూరం అయిపోకుండా ఈ ఆత్మ ఏం చేసుకోవాలంటే దినదినము ఏం చేసుకోవాలి? వర్ధిల్ల చేసుకోవాలి. ఒక మొక్క వేసారండి, దానికి నీళ్ళు పోస్తే కదా రోజు రోజుగా పెరుగుతుందో లేదో తెలుస్తుంది కదా. తిన్నదనం కూడా పెరుగుతుందో లేదో మనకు అర్థమవుతుంది. నీళ్ళు పెరగకుండా రోజు ఇంత చూస్తే అది ఎరుగుతుందా? దానికి ఏం కావాలి? దాన్ని ఏరికి దాని యొక్క వదల వాటర్ కావాలి, నీరు కావాలి. దానిలో ఎదిగేటికి గుణతర పడుతుంది, ఎదిగేటికి స్థాయి కనపడుతుంది. అయితే మీరు కూడా దేవుల్లో ఎదగడానికి, దినదినము కూడా దేవుల్లో అభివృద్ధి పొందడానికి ఏం చేసుకోవాలంటే దేవుని యొక్క వాక్యము అనే ఆహారాన్ని ఆత్మీయ అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుంది. పిల్లోడు ఎదగట్లేదు అని డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. గల కారణం ఏమిటి అని డాక్టర్ చెప్తారు. అయ్యా పాలు తాగట్లేదు, భోజనం కూడా బలవంతంగా పెడుతూ ఉన్నాం, ఆడు ఏమీ తినట్లేదు. మరి అన్నట్టు ఎందుకు ఎదుగుతాడు? ఎదగదు. అలాగే శరీరానికి భోజనం ఎంత అవసరమో పెద్దవాడికి, చిన్నవాడికి, యవనస్తులకి, అలాగే లోపల నుండి ఆత్మ కూడా ఎంతో వాక్యము అవసరం. ఈ విషయాన్ని లోకంలో ఉన్న వాళ్ళు అసలు తిరగట్లేదండి. రాత్రికి వచ్చాము వెళ్తున్నాం. వాక్యం యొక్క ప్రయోజనం కాళ్ళకం చేసి చెబుతున్నారండి. సరే, ఒక సంగతి జ్ఞాపకం చేస్తున్నాను. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీయులకు అందరూ కూడా బయట తీసుకుంటుంది. కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. అవునా మేము అధైర్యపడము. చూడండి, బాహ్య పురుషుడి శరీరం,
పైన కనబడింది బాధ్యమైనది పురుషుడు. ఈ పురుషుడు కాకుండా మరొక పురుషుడు ఉన్నాడండి, ఆడవాడికి మగవాడికి. కావున మేము అధైర్యపడము, భయపడము. గల కారణం ఏంటంటే మా బాహ్య పురుషుడు అంటే ఈ శరీరం అనబడింది పురుషుడు. పోషించుచున్నను. అది పురుషించుచున్నాను. అంతర్య పురుషుడు అది ఆత్మ పురుషుడు. ఇక్కడ ఎవరండి? నూతనపరచుచున్నాడు. అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచుచున్నాడు. పరచబడుచున్నాడు. దేవునికి స్తోత్రం. దయచేసి నీ యొక్క అంతరంగ పురుషుడు ఎదుగుతున్నాడా? అదే ఆత్మ ఎదుగుతుందా? ఈ అంతరంగ పురుషుడు ఏమైనా ఇబ్బందిగా కుంగిపోతున్నాడా? కుషించిపోతున్నాడా? బలహీన పడిపోతున్నాడా? గుర్తించుకోండి, గమనించుకోండి. తిరిగి మన మీ యొక్క అంతరంగ పురుషుడు బలపరచుకోండి. కనుక ప్రియమైన దేవుని ఉద్యోగాన్ని గమనించవలసిన విషయం, వాక్యము ఆత్మీయ అభివృద్ధి కొరకై ఎంతో సహాయపడుతుంది. అందుకే దేవుని వాక్యము ఆత్మ సంబంధమైన ఆహారం చెప్పుకుంటూ ఉన్నాము. బైబిల్ గ్రంథంలో కొరింథీయులకు రాసిన పత్రిక 1వ పత్రిక అందరూ తెచ్చి చూడాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అందరూ చూడాలి. నాయకుడు వాక్యం వినకపోతే, వాక్యం నేర్చుకోకపోతే మనం లోకంలోనే ఉంటాం తప్ప దేవుల్లో ఉండమండి. అందుకని వాక్యం ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి. అందుకే నేను ఎప్పుడు వాక్యం నేర్చుకుంటూనే ఉంటాను, చెప్పినాగా నేర్చుకుంటూ ఉంటాను. ఎందుకంటే లోకంలో పడుకోకుండా, ఆత్మలో పడుకోకుండా ఈ రాకడికి సిద్ధపాటు ఏంటంటే దేవుని వాక్యమే. అప్పుడు ఆ వాక్యం మనకి 2 ఉండాలి. 1 ప్రార్థన, 2 వాక్యం. 2 రెక్కలతో యేసు ప్రభువు రాకడలో ఎత్తపడాలి. ఇక్కడ అన్నాడు కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలు సహోదరులారా, జాగ్రత్తగా గమనించండి. కొరింథీయులకు రాస్తున్నటువంటి ఉత్తరం ఒక సంఘానికి చెప్తున్నటి మాట. అది కొరింథీ కాదు, ఇక్కడున్న మీకే అనుకోండి. వచ్చేది ఆత్మదేవుడు మాట్లాడుతున్నట్టు సంఘంతో, అది మీకే. సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడకపోతిని. నేను మీతో మాట్లాడకపోతే పిలుస్తాను కదా. ఒకసారి ఆయన చూడండి, దయచేసి మీకు ఒకసారి ఆయన చూడండి. తీసుకున్నారా? వాక్యం రోజు ఇంట్లో చదువుతున్నాం, అబద్ధాలు చదువుతున్నాం, మరి చదవాలి చదువుతున్నాం, మరి చదవమని చదువుకోండి. మీరు బాగుంటారు, చక్కగా అభివృద్ధిలోకి వస్తారు, వాక్యంలో నడుస్తారు, చదువు బాగుంటుంది. తల్లితో ఎలా మాట్లాడాలి, తండ్రితో ఎలా మాట్లాడాలి, పాస్టర్తో ఎలా మాట్లాడాలి, సమూహతో ఎలా మాట్లాడాలి, వాక్యం నేర్పిస్తుంది. రోజు అధ్యాయం చదవాలి. ఏం చదవాలి? రోజుకు అధ్యాయం చదువు. మీకు భారం పడుతుంది కదా, చదువుతుంది. కానీ మళ్ళీ నేను అడిగినప్పుడు మాత్రం చదువుతున్నా అనే మాట కావాలి కానీ చదువులేదండి బాబు, ఎట్లా చదువుతున్నాను లేదు, మనకి ఎక్కడ తీరుబాటు ఉంటుంది, మనకి ఎక్కడ తీరుబాటు ఉందండి. కానీ వాక్యం చదివే సమయం వచ్చినప్పుడు నీకు తీరుబాటు ఉంటుంది. ఆ రోజు రోజంతా ఏడ వస్తుంది వాళ్ళతో వాక్యం చదవాలన్నా కష్టం, కష్టం. భక్తులు పడదు వాడు
ఏంటి? కళ్ళు ఉన్నంతవరకు చూడలేని వాక్యం, ఉన్నంతవరకు చదవలేని వాక్యం. వినపడుతున్నట్టు ఒకసారి హృదయారణ్యములోన వినిపించుచున్నది ఏకనాకు ఒక ఏకనాకు. ఇంకా వినపడుతుంది ఉదయం కేక. అప్పుడేంటి అప్పుడేంటి చదవడానికి నోరు లేదు, చూడడానికి కళ్ళు లేవు, వెళ్ళడానికి కాళ్ళు లేవు, తీయడానికి చేతులు లేవు. అంటే అంత వృద్ధాత్మలోకి వచ్చేసిన తర్వాత ఇవన్నీ మన వల్ల అవ్వు. కనుక యవనస్తులుగా ఉండగానే చదవడము, రావడము, పాడటము, ప్రార్థన చేయడం చేయాలి. అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇక్కడ అంటాడు, సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడకపోతిని. ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లుగా మాట్లాడకపోతిని. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? దేనికి ఈ మాట చెప్తున్నాడు? ఒకసారి అందరూ స్తోత్రం చెప్పగలరా? ఎందుకంటే ఒక విశ్వాసి కొత్తగా వచ్చాడు అనుకోండి, ఆ యొక్క పురుషుడైన స్త్రీ అయిన కుటుంబం అయినా కానీ వచ్చాడు అనుకోండి, పాస్టర్ గారు ఏం చెప్తాడు? దేవుని వాక్యం చెప్తాడు. అయ్యే దేవుని వాక్యాలు ఏం చెప్తాడు? లోతైన సంగతులు చెప్పడు. అమ్మ ప్రార్థన చేసుకుంటే ఇంటికి రండి, వాక్యం చదువుకొని చెప్పినట్లుగా కొన్ని చెప్తాడు. అంటే ఎలా చెప్తున్నాడు ఈ భక్తుడు? కొరింథీ సంఘానికి చెప్పాడు ఒకసారి, నేను వచ్చి వెళ్ళిపోయాను, అప్పుడు నేను మీతో మాట్లాడినప్పుడు ఎలా చెప్పాను తెలుసా? ఘాటుగా మాట్లాడలేదు, లోతుగా మాట్లాడలేదు. ఇదిగో మిమ్మల్ని అనగా బాలభరితమైన సత్యం లోనికి మిమ్మల్ని నడిపించలేదు, కానీ ఒక మనిషితో మాట్లాడినట్టుగా మాట్లాడాడు. ఏ విషయంలో? వాక్య విషయంలో. ఆత్మ సంబంధమైన అభివృద్ధికి గల కారణం ఇక్కడ అంటాడు, సహోదరుల ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడకపోతుంది. ఎందుకని? పసిపిట్టల వలె. చదవండి సరే. శరీర సంబంధమైన మనుషులైనయు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు. చూడండి, క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చేను. స్టార్టింగ్ మొదలెట్టావు, ఒక వారం వచ్చావు, పసిబిడ్డలానే మాట్లాడాడు పాస్టర్ గారు. పాస్టర్ గారు ఇప్పుడు లాలించి జోలించి బాలించి అమ్మ రండి రండి ఇది అది ఇది చక్కగా కూర్చోబెట్టి, రాకపోతే మీకు కార్యాలయం జరుగుతాయి, రాకపోతే మీకు ఎలాగా దేవుడు ఎదుగుతారని ఒక చక్కగా ఒక చంటి బిడ్డని గారాభించినట్లు వింటమా? పౌలు గారు ఏమంటాడు? ఏదో చోట రాశాడు, నేను మిమ్మల్ని పసిబిడ్డల వల్లే గారాభించాను అంటాడు. సంత ఎత్తుకుని గారాభించాను. ఇది స్టార్టింగ్. ఏమండి? ఆ స్టార్టింగ్లోనే గుడ్డు తీసే, పట్టా తీసే, ఉక్కు తీసే, మూతి తీసే, మన ఇంట్లో విగ్రహాలు తీసే, అది తీసే, ఇది తీసే, అది కరెక్టా? అదే పొరుగుతున్నా. మీరు పసిబిడ్డలేదు, పూర్తిగా వాక్యంలో ఎదగలేదు, ఇంకా ఆహారం మీకు పూర్తిగా అందలేదు. అన్ని తర్వాత ఏం చేస్తారు మీరు? నేను చెప్పక్కర్లేదు, నేను తీయాలని చెప్తారు. ఆమె చెప్పండి, చెప్పండి, అవుగా చెప్పండి. నేను చెప్పాలా? వాక్యం అనేది మీలోకి వచ్చిన తర్వాత, వాక్యంలోకి మీలో వెళ్ళిపోయిన తర్వాత మీరు పెట్టుకోవాలో, మానాలో, అక్కడికి వెళ్ళాలో, అక్కడికి వెళ్ళకూడదు
కూర్చోకూడదు. వాక్యం వల్ల మీకు ఏమవుతుందంటే అభివృద్ధి, ఆత్మీయ అభివృద్ధిలోకి రావడం వల్ల మీరు ఏమవుతారంటే మీరు చేయడం మానేసి చాలా జాగ్రత్తగా 10 మందికి ఒక మార్గదర్శకులుగా ఉంటారు. మీరే దేవుని వాక్యం చెప్పేవారిగా మీరు ఉంటారు. చెప్పండి హల్లెలూయా. పౌలు గారు అంటాడు కదా, ఒక విషయం ఏంటంటే ఇవాళ అవ్వలేదండి, ఒక 4 వారాలు చెప్తాను ఈ విషయం. ఒక 4 వారాలు చెప్తాను. అబ్బే లేదు లేదు అంటే ఈ వారం సబ్జెక్ట్ వేరైతే వచ్చే సంవత్సరం సబ్జెక్ట్ వేరు, కానీ అంశం మాత్రం అదే అవుతుంది. వాక్యం వల్ల ప్రయోజనం, వాక్యం ఆత్మ సంబంధమైన ఆహారము, తర్వాత ఆత్మీయ అభివృద్ధి అని చెప్పుకుంటున్నాం. రేపు ఆత్మీయ అభివృద్ధి చెప్పండి. రేపు అంటే పైన చెప్పింది చూస్తారా, అది చెప్తారే తప్ప ఇది మాత్రం చెప్పను. ఆ వీడియో కూడా క్లియర్గా రాసి ఉంటాయి, దాంట్లో చూడండి. చాలా జాగ్రత్తగా చక్కటి వాక్యాన్ని, ఎంతమంది నా వాక్యాలు అందరికీ పంపుతున్నారు? ఎంతమంది దగ్గర పెద్ద ఫోన్లు ఒకసారి చూపించండి. నా చేసి ఫోన్ కాదండి, మళ్ళీ ఫోన్ లాగేసుకుంటారు బాస్ గారు. పైకెత్తే ఇలా నా చేతి ఇలా పెరాల్సి వచ్చి పడిపోయింది. నా చేయాలి దేవుడు దీవించుగా చేతి ఆరోగ్యం గురించుగా చేతులు పెట్టి చూపించండి. ఇప్పుడు నేను వాక్యాలు పడుతున్నాను కదా, మరి సువార్త చేస్తున్నాను కనుక మీరు సువార్త ఎలా చేయాలి? మీ ఫోన్లు పంపుతున్నట్టు ప్రతి వాక్యం ఎవరు పంపించాలి? తెలియని వాడికి, అలాగే ఫ్రెండ్స్ అయిన వాడికి వాక్యము ఎవరైతే వినాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పంపించింది. వాళ్ళు స్వార్థ విని వాళ్ళు మాట్లాడే విషయాలు ఏమిటో వాక్యం ద్వారా మార్చబడడానికి ఉంటారు. ఈ పనులనే చేయండి స్వార్థ, ఈ పనులనే చేయండి పరిచర్య. ఈ విధంగా కూడా పరిచర్య చేయొచ్చు. ఎంతమందికి పంపుతున్నారు? లేదంటే మా సమూహంలో చెప్పండి, బాబు నీ ఫోన్లో పాస్టర్ గారు బాబు వస్తుంది కదా, నీ కొడుకుతో చెప్పు, నీ కూతురుతో చెప్పు. అది 10 మందికి పంపరా, 10 మంది మారతారు. నేను ఒక సాక్షి ఉన్నాను. ఒక కాళ్ళు చేతులు లేనాడండి, ఒళ్ళు కూర్చుని కడపత్రాలు కూర్చున్నదండి. ఆవిడ తెలియకుండా మంచి కడపత్రాలు చూసుకున్న వాళ్ళందరూ కూడా కొన్ని వేల మంది యేసుప్రభువుని నమ్ముకున్నారండి. దేవుని స్థితిలో చెప్పండి. అదేనా? ఆవిడ తెలియదు కానీ మారారు. ఎలా మారారంటే అలా యొక్క ఎక్కడ ఉంటుందంటే చూడడం ఇలాగా. ఇది నిజమండి. కనుక మీరు కూర్చున్న చోటనే అనేక మంది మార్చి దేవుని మందిరం తీసుకురావచ్చు. కానీ మీరు ఈ చేతిలో దేవుడు ఫోన్ ఇచ్చేదాన్ని పాస్టర్ ప్రార్థన చేయమన్నాం. మరి దేవుడు ఉపయోగిస్తున్నావా? ఫోన్ దేవుడు సేవకి ఉపయోగిస్తున్నావా? దేవుడి పరిస్థితికి ఉపయోగిస్తున్నావా? దేవుడు మోటార్ సైకిల్ ఇచ్చాడు, ప్రార్థన చేయండి అంటున్నాం, మంచిదే. మరి దేవుడి పరిస్థితి కొరకు ఉపయోగిస్తున్నావా? అమ్మగారిని, అయ్యగారిని, లేకపోతే ఏదైనా మరి చిచ్చుకడ పుల్లి కాటికి మరి ఉపయోగిస్తాం. ఇమ్మని అడగడం ప్రార్థన చేసుకోవడం కాదు, కానీ అది దేవుడికి ఉపయోగపడుతుందా లేదా? దేవుడికి స్తోత్రం చెప్పండి, చెప్పండి. నేను మీతో మాట్లాడకపోతే కారణం ఏమిటంటే శరీర సంబంధులైన మనుషులనే అనియు. పౌలు గారు మీరు ఇంకా మారలేదు, ఇంకా మారలేదు, ఇంకా చిన్నపిల్లలు కానీ ఉన్నారు కనుక అందుకని మీకు చెప్పేనేగా చెప్పి దేవుని దగ్గర నడిపించిన తప్ప నేను లోతైన విషయాలు చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి భయపెట్టి అయ్యో అది మానేయాలి, ఇది మానేయాలి, అక్కడ మానేయాలి, ఎక్కడ అనే విషయాలు కాకుండా ముందుగా యేసుని మాత్రమే మీకు ఏం చేశాను? పరిచయం చేశాను. దేవుని స్తోత్రం. ఏమండి, దేవుని యేసుని పరిచయం చేసి వాక్యాన్ని పరిచయం చేసినప్పుడు వాళ్ళు ఏం కోరుకుంటారంటే మెల్లగా యేసుని తెలుసుకుంటారు, మెల్లగా వాక్యాన్ని గ్రహిస్తారు. చూద్దాం. క్రీస్తునందు పసిపిల్లలే అని మీతో మాట్లాడవలసి వచ్చాను.
అప్పటిలో, ఎప్పటిలో? మొదటిలో, అప్పటిలో మీకు బలము లేకపోయినందున. అందరూ స్తోత్రం చెప్పండి. ఏం లేదు? నేను చెప్పే వాక్యం అర్థం చేసుకునే బలం లేదు. నేను చెప్పే వాక్యంలో నుండి మర్మాలను తెలుసుకునేటువంటి బలం లేదు. వారం అయింది, 2 వారాలు అయింది, నెల అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, 4 నెలలు అయింది, సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు నువ్వేమైపోయావు? బలం వచ్చింది. ఇప్పుడు నేను బలమైన ఆహారం మీకు పెట్టగలను. ఇంకా నాకు తెలియదండి వాక్యం, పసిపిల్లోనండి. ఇంకా పసిపిల్లటి వారమా, 2 వారాల, నెల, 2 నెలల, 3 నెలల, 6 నెలల, సంవత్సరంలో ఎన్ని సంవత్సరాలు ఇచ్చిపోతున్నావు? నీకు బలమైన ఆహారం దేవుని వాక్యం పెడుతున్నప్పుడు ఆ ఆహారం భుజించు దేవుని సన్నిధిలో ఆత్మ అభివృద్ధి పొందట్లేదంటే, ఆధ్యాత్మికంగా నువ్వు బ్రతకట్లేదంటే, ఆధ్యాత్మిక దేవుని కొరకు నువ్వు ఒక సాధనంగా సమరయ స్త్రీ వలె అనేక మంది ప్రజలను బ్రతకలు తెత్తలేదంటే, నువ్వు ఇంకా ఏమై ఉన్నావంటే దేవుని బిడ్డలారా, వాక్యము ప్రయోజనకరంగా నువ్వు చూడట్లేదు అనేది దేవుని యొక్క మాట. దేవుని సన్నిధిలో చదువుతాం. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున. మీకు బలం చాలకపోయినందున. మీకు అంటున్నారా? ఏం చాలేదు? బలం. బలం అంటే చూడండి, కూర్చోరా, వీడున్నాడు, మరి భోజనం చేస్తాడు లేడు, నన్ను చూడండి, ఎంతో అట్లాగే ఉన్నాం, నన్ను చూడండి, అని చూడండి. మాకు ఏమైనా బలం ఉందా? లేదు. కనుక గట్టిగా ఏదైనా పని చేయగలము, చేయలేము. కనుక ప్రార్థన బాగా చేసి దేవుడు ఆ బలం, ఆత్మ బలం ఇచ్చేవాడు శరీర బలంతో లెక్కలేదు. ఆ బలంతో ఏం చేద్దాం? గెప్పేసేద్దాం ఏదైనా. దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకు చెప్తున్నట్టే చూడండి, మేము ఎలా ఉన్నాం. కానీ ఈ బలం కాదు, ఆత్మీయ బలం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మీకు బలము చాలకపోయినందున మీకు ఏం పట్టించవలసి వచ్చింది? పాలతోనే మిమ్మల్ని పెంచవలసి వచ్చింది. అన్నముతో మిమ్మల్ని పెంచలేకపోయాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక్కసారి ఆమె చెప్పండి. ఒక్కసారి మీరందరూ నైట్ చూడండి. చూసిన ఏనండి పాలే పడుతుంది, ఎలా చూద్దా చెప్పండి. అమ్మా ఇంకా పాలు, నేను పాలు తాగుతున్నానండి, ఇంకా నీ జీవితంలో ఇంకా పాల, ఇంకా నీ జీవితంలో ఇంకా పాలు తాగుతాను. పుష్పిట ఏం వాక్యం ప్రకటించవా? నన్ను తీసుకురావా? ప్రభు వాక్యాన్ని నీలో ఉంచుకోవా? అయితే పాలు తాగుతూ ఉన్నారంటే, ఇంకా పాలు తాగుతూ ఉంటే నేను చూడలేదు. మీరు పాలు తాగుతూనే ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? మీరు బలహీన పడిపోతారు. ఎప్పుడు పడతారు చెప్పండి. అంతేనా? పాలు తాగే టైం అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? భోజనం, ఆహారం తీసుకోవాలి. తీసుకోకపోతే ఏమైపోతాయి? పిల్లడు చిన్నప్పటి నుంచి సరైన పోషకము అందగలేదనుకోండి, పెద్దోడైన తర్వాత వాడి శరీరం బలహీనపడిపోద్ది. వాడికి బలమైన ఆహారం పెట్టాలన్నా కానీ వాడికి ఇముడ్చుకోలేడు, కష్టం. కనుక దయచేసి దేవుని వల్ల ఇక్కడ అంటాడు, అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతో నేను మిమ్మల్ని పెంచుతుంది కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. అలా పెంచబడడం వల్ల కొద్ది సంఘానికి చాలా నష్టం వచ్చిందండి. అలా పెంచకపోవడం వల్ల ఆధ్యాత్మికంగా పడిపోయిందండి
బలమైన ఆహారం పెట్టకపోననుకున్నా నువ్వు బలహీనమైపోయావు, దేవునికి దూరమైపోయావు. పడుకో, దేవుని స్తోత్రం. ఎందుకంటే మా వాడు పుట్టిన కారణం ఆ పుట్టిన ప్రార్థన పని కొనుక్కుంటూ అవుతుంది, నాతో పాటు ఉంటాడు. రెండోది ఈ ఆయన పరిచయం చేస్తాడు. ఏ పరిచయం? ఫోన్ పరిచయం. అప్పులు పెట్టడం, ఇంకా వాగ్దానాలు పెట్టడం, తయారు చేయడం చాలా చేస్తాడు. అందుకని ఆయనకి ఇద్దరు ఈ వయసులో నిద్ర ఉండాలి కదా, కానీ నిద్ర లేకుండా అయితే ఈయన అర్థంగా నేను చూడు చూసావా, ఈ వయసులో రాత్రి 3ంటికి కొట్టిన వాళ్ళని ఏం తీసుకొని బైబిల్ తిరిగేసుకునేవాడు. బైబిల్లో మనకి ఈ రోజున ఇంత గొప్ప వాక్య పరిచయం దేవుడు నాకు ఇచ్చాడు అంటే అంతగా దీన్ని వాక్యాన్ని ధ్యానం చేసి ప్రార్థన చేసి మళ్ళీ పగల మీటింగ్కు స్వార్థలో లేకపోతే ఇది మీటింగ్కి స్వార్థను చేసిపోయింది. మరి అలా కాబట్టి ఇంత పంట లేకపోతే ఇన్ని చెట్లు ఇంత పరిచర్య ప్రభు ఇవ్వగలిగాడంటే కష్టపడ్డాడు. నిద్ర ఇప్పుడు కాదు, కొడుకోకూడదు. ఎందుకంటే మాకు డ్రైవింగ్ నీవే కనుక కొడుకున్నామంటే మాకు చాలా ఇబ్బంది. దేవుని స్తోత్రం. అంతే కదండి, మా ఇంట్లో మరి అంతా చూసుకుని దాటి కాబట్టి ఆడి నేర్చుకుంటే చేసి కూడా వ్యవస్థలో అప్పుడు చూసుకోవచ్చు. ఇప్పుడు ఎవరికాడు ఏం చేశాడంటే పెద్దోళ్ళు అయిపోయారు. అంటే పెద్దోళ్ళు ఏంటంటే ఆడనుకుంటున్నారు, ఆ పెద్దోళ్ళు అలా అస్సలు లేదండి. దేవుని వాక్యం దగ్గరికి వస్తే ఆడ ఎప్పుడు ఒక్కడు పెద్దోడు అవ్వాలి, వారు కూర్చోడు అంటున్నారు, ఒక్కడ పెద్దలు అవ్వలేదండి. ఈ లోకంలో పెద్దోళ్ళు అయ్యాయని చెప్పేసి కారణం లేపేసుకుంటూ తిరుగుతూ ఉన్నారు. సరే కానీ ఆ అనాలని కాదు కానీ వాళ్ళు బాగుపడతారని చెప్తున్నారు. చెప్పండి. పాస్టర్ గారు ఎంత కష్టపడుతున్నాడు పరిచయం, పాస్టర్ గారు ఎంతగా పరిచయంలో ఇంకా కారణం నడిపించాలనుకుంటున్నాడు. ఉన్నవాళ్ళని కొంతమంది ఉద్యోగాలకు వెళ్ళారు, ఉన్న కొంతమంది ఉంచుకోవడం కదా, కొంత మనం చేద్దాం దేవుని తెలియదు అని ఆలోచన ఉద్దేశం రావాలని నేను చెప్తున్నాను తప్ప ఏదో ఉద్దేశం ఇష్టం లేదు కాదు. దేవుని స్తోత్రం చెప్పండి. అయితే ఇక్కడ అప్పటిలో నీకు బలం చాలా పోనందున పాలతో మిమ్మల్ని పెంచవలసి వచ్చింది, అన్నంతో పెంచలేకపోయానంటూ అందుకు ఏవైతే కారణం పెద్ద కొంప మునిగిపోయింది అంటాడు పవన్ గారు. నాకు కుంపొండిప్పులైంది, నాకు భారం అయిపోయింది, ఇప్పుడు నాకు భయం అయిపోయింది అంటున్నాడు. మీరు శరీర సంబంధులై ఉండటం వలన ఇప్పుడు మీరు బలహీనులైన వారు కాదా. అది అప్పుడే దాని వెనకాల మరలా నేను ఆత్మ సంబంధంగా మిమ్మల్ని గర్దించి, ఆత్మ సంబంధంగా పడిపోతుందని అని గర్దించి ఇది చేసే పనులని కూడా మంచిగా చెప్తాను చూసారా, గర్దించాలని గర్దించి స్టార్టింగ్లో ఉంటే మీరు బలహీనలు కాకుండా ముందురు, లోకంలో పడిపోకుండా ముందురు. అక్కడ చెప్తాడు మీలో ఏంటంటే బలహీనలు అయిపోవడం వల్ల మీలో ఏమైంది చూడండి, ఏం పెరిగిపోయింది? అసూయ పెరిగిపోయింది. ఒకటి కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 10 కాదు, ఎన్నో రకరకాల కలహాలు కొన్ని పద్ధతిలో మీరు చదువుకోండి. కొన్ని పద్ధతులు చదువుకోండి. నేనేమో పాస్టర్ గారి పార్టీ అని కొందరేమో పాస్టర్ గారి పార్టీ అని కొందరేమో మన ఎప్పుడు వర్తించడానికి వచ్చేది కదా ఆయన పార్టీ. ఇలా ఎవరితో వాళ్ళ పొద్దులో ఆత్మీయంగా పడిపోయారు,
కావాలి ఈ కొన్ని పత్రికలు 1, 2, 3, 4 అధ్యాయాలు 6, 7 అధ్యాయాలన్నీ కూడా 14 అధ్యాయం దాకా చదువుకోండి. చదువుకుంటే వాళ్ళు ఏ విధంగా పడిపోయారో వాక్యం చెబుతుంది కదా కారణం. ఎందుకంటే ఆత్మ సంబంధమైనవి అభివృద్ధి లేకపోవటం వల్ల. కింద చదువుకుందాం ఇంకా. ఇలా అసూయ కలంలో ఉండగా మీరు శరీర సంబంధులై మనుషు రీతిగా నడుచుకున్న వారు కాలుగా. మీరు మనుషు శరీర సంబంధులై రీతిగా నడుచుకున్న వారు కారా ప్రశ్నిస్తాడు. నాకు వినపడుతుంది. మీరు ఎలా నడుస్తున్నారు, మీరు ఎలాగ జీవిస్తున్నారు, మీరు ఎలా మాట్లాడుతున్నారు, మీరు ఎక్కడ కూర్చున్నారు, ఏం తింటున్నారు, ఏం తాగుతున్నారు, ఎవరితో వ్యవహారాలు ఏంటో అన్నీ కూడా నాకు తెలుస్తుంది. నాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అందుకే ఈ పత్రిక రాస్తున్నాను అంటున్నాడు. నేను ఒకడు పౌలు వాడను నేను అపోలో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధుల మనుషులు కాదా? చూడండి, ఎందుకు పౌలు వాడిన అపోలో వాడిన క్రీస్తు వాడిన ఆడవాడిని ఇంకోవాడిని ఏమండి? పౌలైనా మీకు ప్రాణం పెట్టాడా? అపోలో అయినా ప్రాణం సిలివేసుకున్నాడా? రక్తం కాచాడా? ఇదంతా వేసుకుంటే కదా. మేమందరం ఎవరు? దేవుడి పనివారు, దేవుడి తోటలో పనివారు. మేము అనగా మీరేమో వ్యవసాయం, మేము దేవుడి తోటలో జత పనివారు. అంతే. మనమందరం కూడా కలహాలు, కక్షలు, కార్పణ్యాలు కాదు. కారణం ఏమిటో తెలుసంటే ఇదిగో వాక్యం అనేది మీరు అభివృద్ధి లేకపోవడం వల్ల, వాక్యం చదవకపోవడం వల్ల, వాక్యం వినకపోవడం వల్ల, వాక్యం నేర్చుకోకపోవడం వల్ల. సరిగ్గా వీళ్ళందరూ కూడా పరిచయం చేసేవాడే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారం వారి ద్వారా మీరు విశ్వసించుతారు. నేను నాటిన అపోలు నీళ్లు పోస్తే వృద్ధి కలుగువాడు దేవుడేదు. కాబట్టి వృద్ధి కలుగుచే దేవుడిలోనే కానీ నాటి వారిలో లేనను నీళ్లు పోయి వారినైనను ఏమీ లేదు. చూసారా, ఎవరు లేదు, ఎవరు ఉంది, దేవుడిలో ఉంది. నాటువాడును నీళ్లు పోయేవాడు ఒక్కటే. ప్రతి వాడు తనకు చేసిన కష్టము కొరకు జీతం పుచ్చుకొనును. మేము దేవుని జత పని వారమే విన్నాము. అది మేము దేవుని జత పని వారమే విన్నాం, కానీ మేము ఒకరికొకటి ఒకరు గొప్పవాళ్ళం కాదు. నేనేమి పర్సనల్ ఇంకోలేదు. మీరు దేవుని వ్యవసాయము, మీరు దేవుని వ్యవసాయం, దేవుని గృహములై ఉన్నారు, దేవుని గృహములై ఉన్నారు. మీరు ఎవరండి? దేవుని వ్యవసాయం. మరి వ్యవసాయం చేసేవాడు శ్రద్ధ తీసుకుంటాడా లేదా? దాన్ని మందు పడతాడా లేదా? పురుగు పట్టి మందు పడతాడా లేదా? నీరు పెడతాడా లేదా? మరి మీ వ్యవసాయం మేము అప్పుడప్పుడు కూడా పురుగులు మందు పడవలసి ఉంటుంది, చీడ పడుతుంటుంది సంఘానికి. రకరకాల యొక్క పరిస్థితులు సంఘంలో వస్తుంటాయి. వాటన్నిటిని కూడా తీసివేయడానికి మేము దేవుని వాక్యం ద్వారా మీకు మమ్మల్ని మందరించేది వారిగా ఉంటాం. మరి కుదరదండి, మమ్మల్ని మందరించండి. మీరెవరండి? మరి ఆయనే మమ్మల్ని అనలేదండి, మరి ఆవిడే మమ్మల్ని అనలేదండి, మా అమ్మే మమ్మల్ని అనలేదండి, మా నాన్నే మమ్మల్ని అనలేదండి. మీరెవరు అంటే మీరు వ్యవసాయకులు. నేను చేయాలి, మిమ్మల్ని దున్నాలి, మిమ్మల్ని మంచి పంట వచ్చేలాగా చేయాలి, మంచి దిగుబడి వచ్చేలాగా చేయాలి దేవుని కొరకు. అదే మా తాపత్రయం. అంతేగాని ఆధ్యాత్మికంగా మీరు ఎదగాలని ఉద్దేశంతో తప్ప ఏదో ఉద్దేశంతో మేము మాట్లాడటం కాదని మీరు నేర్చుకోవాలి మొదలుగా, తెలుసుకోవాలి మొదలుగా. సరే, ఇంకొక మాట మాట్లాడుతున్నాను. పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక
ఒకసారి చదవండి. సమస్తమైన దుష్టత్వమును ప్రభు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల అంటే సంఘం దేవుడు దయాళుడని చూసిన తర్వాత ఏదైనా పూర్వం చూసిన తర్వాత నాకు వద్దా చెప్పండి. ఒకసారి పూర్వం చూసిన తర్వాత వద్దంట అన్నం పూస్తారు వద్దని. అలాగే ప్రభుడు దయాళుడని తెలిసిన తర్వాత దేవుని విషయాల్లో వెనక్కి వెళ్ళకూడదు. మీరు సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయ సమస్త దూషణ మాటలు మాని. ఇవన్నీ కూడా ఎవరు చేస్తున్నారంటే ఇందాక చెప్పాను చూస్తున్నా, పసిబిడ్డల వలె అన్నాను కదా. మాని కొత్తగా జన్మించిన శిష్యుల వల్ల కూలిన వారై నిర్మలమైన వాక్యం అనే పాలలో రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను మీరు ఇష్టపడండి, అపేక్షించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని యొక్క వాక్యం చెప్పే మాట ఏంటంటే, వాక్యం వల్ల ప్రయోజనం ఈ దుష్టాత్మాన్ని, దుర్మార్గతను, నీ నీచ జీవితాన్ని, నీ అపవిత్రతను, నీ మాటలను, నీ యొక్క పలుకులను, నీ చూపులను, నీ నడవలను, నీ ఉద్దేశాలను అన్నింటినీ కూడా వాక్యం ఏం చేస్తుంది అనగా సరిచేసి నిన్ను ప్రయోజనకరంగా చేస్తుంది. దేవుని స్తోత్రం. ఎలా చేస్తుంది? ఎలా ప్రయోజనకరంగా చేస్తుందో కింద చూద్దామా? చదవండి. మనుషుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమైన సజీవమునైన దాయియకు ప్రభునందుకు వచ్చిన వారై. ఇక్కడ దేవుడు ఎలా చేయాలనుకున్నాడు? అభివృద్ధికి విసరబడిన రొయ్యబడిన యేసు ప్రభు వారి గురించి మాట్లాడుతూ, అలాంటి మూలరాయి ఉంటుంది, ఆ మూలరాయి మీద మరొక రాయి వేయాలని చూశాడు అనమాట. ఆ మూలరాయి మీద నన్ను వేసాడు, చెక్కి నన్ను వేసాడు. ఆ తర్వాత పాస్తంగా వేసాడు, తర్వాత మిమ్మల్ని అందరినీ వేసాడు, ఈ తర్వాత వాళ్ళ రాజులందరినీ వేసాడు. ఇలా రాళ్ళు ఏమిటంటే ఇదిగో కట్టబడిన ఒక మందిరం అయిపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇక్కడ అదే చెప్తాడు. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలముగా ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు అదనమాట. మీరందరూ కూడా ఒక మందిరాలు ఎన్ని ఉన్నాయి? నేను చెప్పాలి అమ్మా లక్ష్మణ్ గారు, మందిరాలు ఎన్ని ఉన్నాయి తెలుసా? మందిరాలు బైబిల్లో ఎన్ని ఉన్నాయి? 3 మందిరాలు ఉన్నాయి. ఎన్ని మందిరాలు ఉన్నాయి? 3 మందిరాలు పెట్టుకోండి. ఒకటి ఇదిగో మనం ఆరాధన చేస్తున్న మందిరం. ఈ మందిరం అవసరం. ఇంటికాడ ఆరాధన చేయడం కుదరదు. కానీ ఆ టైంలో మీ ఆయన తను నివేశమంటాడు, మీ అబ్బాయి వచ్చి భోజనం పెట్టమంటాడు. ఆరాధన చేసుకోవడానికి ఇల్లు కుదరదు, మనకి ఇల్లు కూర్చోడానికి కుదరదు. కనుక ఒకటి మందిరం. మనం ఎంతగానో ప్రయాసపడి కట్టుకున్న మందిరం ఒకటి. 2 మనమే మందిరం. నువ్వు మందిరం ఎంతమంది అందరం అన్ని మందిరాలు ఎందుకంటే కొన్ని బతుకులు అన్నాడు.
మంచిగా చూడండి. మొదటి గురించి పత్రిక 16 మీరు దేవుని ఆలయమై చెప్పండి. మీరు మొదట చెప్పండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. ఇప్పుడు అలా చెప్పండి. నేను ఆలయమై ఉన్నాను. ఇది రెండవ ఆలయం. పేరు పత్రికకు వచ్చింది. 3 ఆలయం చెప్తుంది. చదువు. ఏర్పరచబడిన పరిశుద్ధ యాజకులుగా ఉంటున్నట్లు మీరు సజీవ రాళ్ళ నుండి ఆత్మ సంబంధ మందిరంగా కట్టబడుచున్నారు. అలా కొంచెం ఎదరిని చదివిస్తే అందరూ కూడా ఆలోచించండి. యేసుక్రీస్తు ద్వారా ఎవరి ద్వారా? యేసు ప్రభు ద్వారా దేవునికి అనుకూలముగా ఆత్మ సంబంధమైన బలిర్పించుట. అది మనమే ఒక్కొక్కడు ఒక్కో రాయి బలి, ఒక్కొక్క రాయి ఒక్కొక్క గిలో ఉందా? అలాగే మనందరం కలిపి ఒక్కొక్క రాయికి మనందరం కలిపి ఒక మందిరం, ప్రత్యేకంగా ఒక్కదానే మందిరం. మూడోది ఇదిగో మనం ఆరాధిస్తున్నది కట్టబడింది, కట్టడం కలిగిన మందిరం. దేవునికి స్తోత్రం. అయితే దేవుడు ఏమనుకున్నాడంటే మిమ్మల్ని ఆధ్యాత్మికమైన వాక్యంలో పెంచాలంటూ ఆయన మీరందరూ ఒక్క రాయి మీద ఒక్కడు ఉండాలి. నేను ఈ రాయి మీద ఉండను, నాకు నచ్చిన దాని మీద ఉంటానని కుదురుద్దా? మేతుల్లో ఒప్పుకుంటాడా అండి? ఒప్పుకుంటాడా? ఆ రాయి మీద కూర్చోదండి. దీని మీద ఇంకో రాయి మీద. అప్పుడు మేస్త్రి గారు ఒప్పుకోడు. అతని దగ్గర ఏముంటుంది? అదేముంటుంది? తాపి. అదే టంగు పడుతుంది. సరే తుది అక్కడ పెట్టగానే చెట్టు అవుతుంది. దేవునికి స్తోత్రం. అలాగనమాట. దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను సజీవమైన బతుకున్న రాళ్ళు ఒక మందిరంగా దేవుడు సిద్ధపరచడానికి తాపి వేసుకుని దేవుడై ఉండవచ్చు ముఖ్యంగా, అలాగే పాస్టర్ గారు అయి ఉండవచ్చు. ఒక మందిరంగా కట్టడానికి నువ్వు రాయి మీద రాయ. నేను ఆతో కొడుతున్నాను, ఏతో కొడుతున్నాను, ఆతో నేను ఉన్నాను, ఏతో ఉన్నాను, నేను అక్కడ ఉన్నాను, నేను ఇక్కడ ఉన్నాను, నేను అక్కడికి రాను, ఇక్కడ రాను, అది ఇది గుడ్డుగా అంటే ఆ చేతిలో తాపి ఉన్నది. మామూలుగా ఉండదు, రాయి పత్రిక తాపి. జాగ్రత్త. మనమందరం కలిసి దేవుని యొక్క మందిరమై దేవుని సన్నిధిలో ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి దేవుడు అందరినీ కలిపి ఒక మందిరంగా ఉంచాడు. ఆధ్యాత్మికంగా దేవుడు మనం ఉంచాడు. అందరూ గట్టిగా సూత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ఈ మధ్యాహ్న కాలం ముందు దేవుని యొక్క బిడ్డలారా, నేను ముగిస్తూ ఉండగా నీ జీవితంలో ఆత్మీయమైన అభివృద్ధి కారణం ఏంటంటే వాక్యమే. వాక్యం వినకపోయినా, వాక్యం చదవకపోయినా, వాక్యం ఆలోచించకపోయినా, వాక్య ప్రకారంగా బతకపోయినా నువ్వు ఆధ్యాత్మికంగా పసిపిల్ల వాడవని లోకంలో పడిపోతావు. సరైన వాక్యం బోధిస్తున్నప్పుడు, లోతైన వాక్యం చెప్తున్నప్పుడు నీకు అర్థం కాకుండా వాక్యం మీద ఇసుకొచ్చేస్తుంది. నీకు చెప్తున్నాను పాస్టర్ గారు ఇసుకొచ్చేస్తుంది. నీకు చాలా రకరకాలుగా నేరాలు పంపేస్తావు. అంత మాత్రమే కాకుండా ఆ వాక్యాన్ని తీసుకెళ్ళి, ఆ మాట తీసుకెళ్ళి నీ పక్కడికి ఏం చేస్తావు? వృద్ధేస్తావు. ఎందుకో తెలుసు అంటే నువ్వు ఇంకా పసిపిల్లగా ఉన్నావు. నేను సెట్ చేసి బలము తిని ఆహారంగా ఉంచాం, కానీ తినకోకుండా ఉంటే ఎంత భయంకరమైన పరిస్థితి నీలో లోపిస్తుందంటే దేవుని వాక్యం చెప్తుంది. కనుక గమనించి జాగ్రత్తగా మీరు ఉండాలని
బ్రతకాలని వాక్యము ఎంత ప్రయోజనమో, మీ మీ జీవితాలు, మీ కుటుంబాలు కట్టుకోవడానికి ఎంత అవసరమో వాక్యము మీకు తెలియజేస్తుంది కనుక వాక్యములు నడవండి, వాక్యము జీవించండి. ప్రభు కృప మెండుగా మీ అందరికీ తోడుగా